తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వర్ధంతుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని, అదేవిధంగా 24/11/1949లో విడుదలైన ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశంను ప్రధానంగా తీసుకొని తాము ఎన్టీఆర్ వజ్రోత్సవ సినీ గేయ గోష్ఠిని తలపెట్టినట్లు ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వి యూనివర్సిటీలోని సెనెట్ హాల్ నందు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలతో పాటు చెన్నై నివాసి సినీ దిగ్గజం వికేఏ రంగారావు హాజరు కానున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇవాళ ఈ కార్యక్రమానికి పెట్టడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు నవంబర్ 24, 1949లో ఆయన మొట్టమొదటి చిత్రం విడుదలైంది. ఆయన పోలీస్ పాత్ర. చిత్రం పేరు మన దేశం. ఈ మాసం నవంబర్ మాసం. నాకు నా పరిశోధనకు ఆయన సినీ గేయాలు అంటే సాహిత్యం సంబంధం కాబట్టి ఇక నేను ఎన్టీఆర్ వర్ధంతులు జయంతులు అలాంటి రోజుల్లో ఏ కార్యక్రమం చేయడానికి అవకాశం లేదు. సాహిత్య స్పృహ నా సినీ గేయాలు కాబట్టి ఈ మాసము 24/11/2004లో ఒక సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. కాకపోతే రేపు 24 ఆదివారం వస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయంలో అన్ని శాఖల వాళ్ళకి సెలవు కాబట్టి 25/11/2024 10 గంటలకు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఈ గోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాను. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు అతిథులుగా ఉంటారు. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్త ఉన్నాడు. ఆ వక్త గురించి 4 మాటలు మీతో మాట్లాడాలి. ఆయన ఎవరంటే బొబ్బిలి సంస్థాన వారసులు. ఆయన పేరు విఏకే రంగారావు గారు. ఆయనకు పరిచయం ఉన్న కారణంగా ఈ సభా కార్యక్రమానికి అతను ప్రధాన వక్తగా వస్తున్నాడు.